ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా పేరెంట్స్ కోసం. ఎంతమంది పేరెంట్స్ సార్ మేము బ్రతికేదే పిల్లల కోసం, మేము సంపాదించే ప్రతి రూపాయి పిల్లల కోసం సార్, మేము కష్టపడేది పిల్లల కోసం అని ఎంతమంది అనుకుంటున్నారు? కింద చాట్ బాక్స్లో ఎస్ అని రాయండి. ఎందుకు అనేది నెక్స్ట్ 10 నిమిషాల్లో ఈ ప్రశ్నకి మీకు సమాధానం నేను చెప్తాను. ఈ వీడియో ఈరోజు మీరు లైఫ్లో ఇన్వెస్ట్ చేసే 10 నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. మీరు కష్టపడేది, మీరు సంపాదించేది, మీరు సాక్రిఫైస్ చేసేది ప్రతిదీ కూడా పిల్లల కోసం. ఖచ్చితంగా ఇది భారతీయులైన ప్రతి పేరెంట్ చెప్పే విషయం. మేము సంపాదించేది, మేము బ్రతికేది పిల్లల కోసం, రైట్? కింద చాట్ బాక్స్ చూడండి ఎంతమంది ఎస్ 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 అని రాస్తున్నారు. కానీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, అంతా వాళ్ళ కోసమే చేసే పని అయితే ఎందుకు ఈ మధ్య చాలామంది పేరెంట్స్ మా పిల్లలు మాతో ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయారు, ఎక్కడో తెలియని దూరం పెరుగుతుంది సార్, ఒక వయసు రాగానే వాళ్ళు మొబైల్కో లేకుంటే ఇంకో వస్తువుకో ఎక్కువ విలువిస్తున్నారు తప్ప మాకు ఇవ్వట్లేదు సార్, ఫోకస్ ఉండట్లేదు సార్ పిల్లల్లో, అసలు మా పిల్లలు మా దగ్గర ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు సార్ అని చాలామంది పేరెంట్స్ మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకో తెలుసా? పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి, అన్నీ ఇవ్వాలి ఆలోచనలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతూ చాలామంది పేరెంట్స్ బాధపడుతున్నారండి. వాళ్ళ అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ వాల్యూస్ మీద ఫోకస్ చేయట్లేదు, వాళ్ళ గ్రేడ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ గైడెన్స్ ఇవ్వట్లేదు, ఆల్ఫాబెట్ అయితే మనం నేర్పిస్తున్నాం, యాటిట్యూడ్ మాత్రం నేర్పించలేకపోతున్నాం. ఇలా చాలా విషయాల్లో పేరెంట్కి పిల్లలకి మధ్య గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఎలా ఫీల్ చేయాలో చాలామంది తెలియట్లేదు. నిజంగా మీరు ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్. వాడిని స్క్రీన్ నుంచి బయటికి తీసుకొని వస్తే వెంటనే అరుస్తున్నాడు సార్, చిన్న పిల్లలు ఎందుకు అంత కోప్పడుతున్నారో తెలియట్లేదు సార్. ఇలా ఈ జనరేషన్లో పేరెంటింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు సార్ అలా అంటున్నారు? ఇంతకుముందు జనరేషన్లో ఆ ప్రాబ్లం లేదు, హ్యాపీగా 10 మందినో 12 మంది సంతానం ఉంటే అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు సార్ ఇప్పుడు ఇంత పేరెంటింగ్ ఛాలెంజ్ అంటే? ఇప్పుడు జెన్ ఆల్ఫా కిడ్స్ అండి. ఆ రోజుల్లో మనకి డిస్ట్రాక్ట్ అవుదామన్నా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేవు. ఈ రోజుల్లో పిల్లలకి అటు ఫోన్స్ కానీ, అటు సోషల్ మీడియా కానీ, అటు డిఫరెంట్ గేమ్స్ చొప్పున, ప్లస్ దాంతోపాటు చెడు వాతావరణం కూడా చుట్టుపక్కల ఉంటే అన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో పిల్లల్ని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళని ఒక వాల్యూస్తో, ఒక కల్చర్ని డెవలప్ చేస్తూ, ఒక డిసిప్లైన్ ఫ్యాక్టర్గా తీసుకురావాలంటే మీకంటూ ఒక సపోర్ట్ కావాలి కదా. ఈ రోజుల్లో ఫస్ట్ స్కూల్స్ కావాల్సింది కేవలం పిల్లలకి మాత్రమే కాదండి, స్కూల్స్ కావాల్సింది పేరెంట్స్ కూడా. ఏంటి సార్ ఆ మాట అంటున్నారంటే నిజమేనండి సార్. ఎలా వాడితో కనెక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు సార్. ఒకరేమో కొట్టొచ్చు అంటారు, ఒకరేమో తిట్టొచ్చు అంటారు, ఒకరేమో తిట్టకూడదు అంటారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అసలు వాడి మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు సార్. ఏ వయసుకి ఏది నేర్పించాలో తెలియట్లేదు సార్. అలా చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూషన్ ఉందండి. మీ పిల్లల్ని కేటగిరీ 1లో చేయాలనుకుంటున్నారా, కేటగిరీ 2లో పెంచాలనుకుంటున్నారా? సార్ ఏంటి సార్ కేటగిరీ 1, కేటగిరీ 2? కేటగిరీ 1, రేపటి రోజున అబ్బాయి మంచి యూనివర్సిటీలో మంచి కాలేజీలో సీట్ కొట్టి 100కి 90% మార్కులు వచ్చి, కానీ అతను ఎమోషనల్గా స్టేబుల్గా లేకుండా, సమాజంలో అతనికంటూ క్యారెక్టర్ లేకుండా, ఏదన్నా ఓడిపోతే తట్టుకోలేని ఎమోషనల్ డ్రైన్ అయిపోయే విధంగా ఉండే అటువంటి కేటగిరీ 1 పిల్లల్ని పెంచాలనుకుంటున్నారా? లేదా కేటగిరీ 2 మార్క్స్ బాగానే వస్తున్నాయి సార్, అకాడమిక్స్ బాగుంది, దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినా పెద్దల పట్ల రెస్పెక్ట్ ఇస్తూ, గర్ల్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ, ఎక్కడికైనా వెళ్తే వాడికేరా సూపర్ అని ఒక క్యారెక్టర్ మీద బ్రాండ్ వేసి వాడు సూపర్ అనే రేంజ్లో, అటు చదువుతో పాటు విలువలు కూడా ఉండే కేటగిరీ 2లో మీ పిల్లల్ని పెంచాలనుకున్నారు? ఫస్ట్ చాట్ బాక్స్లో రాయండి, నేను వెయిట్ చేస్తాను. చాలామంది కేటగిరీ 2 కోరుకుంటారు కదా. అలాంటప్పుడు పేరెంట్స్గా మీరెంతమంది ఇంట్లో వాల్యూస్ నేర్పిస్తున్నారు? కేవలం స్కూల్ నేర్పిస్తుందంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఖచ్చితంగా అక్కడ 30-40 మంది పిల్లలు ఒక క్లాస్ వాతావరణంలో వాళ్ళు నేర్చుకునే దానికంటే ఇంట్లో తల్లిదండ్రులుగా మన బాధ్యత చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు సపోర్ట్ చేయడానికి ప్రపంచంలోని మొట్టమొదటి పేరెంట్ స్కూల్. స్కూల్ అంటే కేవలం పిల్లలకి మాత్రమే కాదు, పిల్లలకు ఉండేదాన్ని పాఠశాల అంటారు. పేరెంట్స్ కూడా అటువంటి పాఠశాల ఉంటేనే ఈ జనరేషన్లో పిల్లల్ని ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య పిల్లలకి ఒక గొప్ప వాల్యూ బేస్డ్ లైఫ్ ఎలా ఇవ్వాలో అని నేర్పించడానికి మీ ముందుకు తీసుకొని వస్తున్నాం పేరెంట్ శాల, ప్రపంచంలోని ఫస్ట్ పాఠశాల ఫర్ పేరెంట్స్. ఎందుకు సార్ పేరెంట్స్ కంటే 200% ఇంపార్టెంట్ అండి. ఏ వయసుకు తగ్గట్టుగా, ఇంతకుముందు నేను మొబైల్ పట్టుకుంది 18 సంవత్సరాలు అనుకున్నాను, కానీ ఈ రోజుల్లో 1వ సంవత్సరం నుంచే వాళ్ళు మొబైల్ పట్టుకొని 5వ సంవత్సరం నుంచి కొత్త గ్యాడ్జెట్స్, కొత్త యాప్స్ ద్వారా డిఫరెంట్గా చేసుకొని వెళ్తున్నప్పుడు ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య వయసుకు తగ్గట్టుగా వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెంచుతూ బాండింగ్ పెరిగే విధంగా ఎలా చేయాలి అని నేర్పేదే పేరెంట్స్ శాల అండి. దీని గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ 5 నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్లో పెట్టండి. సార్ పేరెంట్స్ శాల ఏంటి?
ఆగస్ట్ 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు 8 నెలల పాటు పేరెంట్స్కి ఫస్ట్ మీలో ఎంతమంది రోజు సాయంత్రం ఇంటికి రాగానే పిల్లల్ని ఏరా లంచ్ చేసావా, అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, స్కూల్ ఎలా జరిగింది. థర్డ్, ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చారు. ఇవి తప్ప చాలామంది పేరెంట్స్ సాయంత్రం వచ్చాక ఎలా కనెక్ట్ అవ్వాలో చాలామందికి తెలియట్లేదు. అదేదో ఇంట్రాగేషన్ లాగా అడుగుతుంటే పిల్లలకి ఆ చెప్పే మూడు ఉత్సాహం పోతుంది అంటారు కదా, అలా అయిపోతుంది. అది కాకుండా రోజు పిల్లలతో కనెక్ట్ అయ్యి వాడి ఇంటికి రాగానే ఈరోజు మా అమ్మ నాన్నతో కనెక్ట్ అవ్వచ్చు అనే ఎగ్జైట్మెంట్ కనుకుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆ ఎగ్జైట్మెంట్ పిల్లలు ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలియకపోతే రోజు దానికి సపోర్ట్ నేను చేస్తానండి. ఎవ్రీ డే 10 నిమిషాలు మీరు ఇన్వెస్ట్ చేసే టైంతో పిల్లలతో బాండింగ్ పెంచుకోవచ్చు. అంటే 10 నిమిషాలు ఇన్వెస్ట్ చేయడానికి ఎంతమంది పేరెంట్స్ రెడీగా ఉన్నారు? కింద చాట్ బాక్స్లో పెట్టండి. 10 నిమిషాలు, రోజుకు 10 నిమిషాలు. మళ్ళీ డైలాగులు వచ్చి నేను సంపాదించేది పిల్లల కోసమే, నేను కష్టపడేది పిల్లల కోసమే, నేను ఇంత చేసేది పిల్లల కోసమే అని చెప్పడం కాదండి. మీరు ఇన్వెస్ట్ చేసే 10 నిమిషాలతో ఇవంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను రోజు మా పాపతో 10 నిమిషాలు ఇన్వెస్ట్ చేస్తాను. ఆ 10 నిమిషాలు నాకు బాండింగే 24 గంటలు నా ప్రెజెన్స్ వల్ల కాదండి. ఆ 10 నిమిషాలతో మా బాండింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇలా ఎంతమంది చేయాలనుకుంటున్నారు? అలా చేయాలంటే పేరెంట్స్ శాలలో మేమేం చేస్తామంటే PP1 నుంచి అంటే LKG నుంచి గ్రేడ్ 9 వరకు ఏజ్కి తగ్గట్టుగా ప్రతిరోజు 10 నిమిషాలు పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వచ్చో ప్రతిరోజు ఒక యాప్ ద్వారా మేము మీకు ఒక యాక్టివిటీ ఇస్తాం. అదొక స్టోరీ అవ్వచ్చు, క్వశ్చన్ అవ్వచ్చు, పజిల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక్క 10 నిమిషాలు మీరు పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి క్రేజీగా ఉండే విధంగా మేము చేస్తాం. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. దాంతోపాటు 8 నెలల్లో ప్రతి సండే మీకు సెషన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ వీ హ్యావ్ 4 సండేస్ రైట్. దాంట్లో ఫస్ట్ సండే పేరెంటింగ్ సెషన్ ఉంటుందండి. ఎందుకు సార్ పేరెంటింగ్ సెషన్ అంటే, ఈ రోజుల్లో అమ్మాయిలుంటే అబ్బాయిలకి ఫస్ట్ చెప్పాల్సింది రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఈ వయసుకు తగ్గట్టుగా పిల్లలకి ఇంట్లో ఏ విషయాలు నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ LKG UKG అనుకోండి, ఫైన్ మోటార్ స్కిల్స్కి సంబంధించి, ఎమోషన్ సంబంధించి, టాంట్రమ్ సంబంధించి ఎలా నేర్పించాలి. ఒక టీన్లోకి రాగానే బాడీని చేంజెస్ ఎలా జరుగుతాయి, నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి. ఇలా ప్రతి ఒక్కటి క్లాస్ వైజ్గా ప్రతి పేరెంట్కి 8 నెలల పాటు 8 టాపిక్స్ ఎలా నేర్పించాలో మేము మీకు నేర్పిస్తామండి. అసలు ఈ పేరెంటింగ్ సెషన్స్ మాకెందుకు సార్ అంటే, ఈ మోడర్న్ పేరెంటింగ్లో స్క్రీన్ అడిక్షన్ నుంచి పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళ టాంట్రమ్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎమోషనల్గా వీక్ అయినప్పుడు వాళ్ళని స్ట్రెంగ్త్ ఎలా చేయాలి, పీర్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పించాల్సిన లెసన్స్ అండి. అలాగే ముఖ్యంగా మీ పిల్లల సైకాలజీని మీరు తెలుసుకోవాలి. అది ఇక్కడ మేము నేర్పిస్తాం. ఇది ఒక సండే. సెకండ్ సండే కిడ్స్ యాక్టివిటీస్ అండి. పిల్లలకి వాల్యూస్ నేర్పిస్తూ, క్రియేటివిటీ నేర్పిస్తూ, స్పాంటేనియస్ థింకింగ్ ఇవన్నీ కలిపి ఒక కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్తో మీతో బాండింగ్ ఏర్పడే విధంగా పిల్లలకు కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ థాట్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. అంటే భవిష్యత్తులో రాయబోయే ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి రియల్ టైంలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఈ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగిందండి. ఇది సెకండ్ వీక్. అలాగే థర్డ్ వీక్ ఇది కంప్లీట్గా ఒక సైకాలజిస్ట్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ, ఇది కంప్లీట్గా క్లాస్ వైజ్ ఉంటుందండి. 1-to-1 కాదు, క్లాస్ వైజ్ ఉంటుంది. డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కలిపి మీరు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం వచ్చినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కాదండి, అసలు ప్రాబ్లమే రాకుండా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా మార్చాలో చేయడానికి సైకాలజిస్ట్ ద్వారా మీకు సెషన్స్ చేయడం జరుగుతుంది. ఆ సెషన్స్ ద్వారా ఖచ్చితంగా డిఫరెంట్ యాక్టివిటీస్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్గా చేయడం ద్వారా డెఫినెట్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ మారుతుంది. ఇది థర్డ్ వీక్. ఫోర్త్ వీక్ ఎక్స్క్లూజివ్గా ఒక హెల్దీ కాంపిటీషన్ అండి. ఇక్కడ మన దృష్టిలో కాంపిటీషన్ అంటే ఎవడు ఫస్ట్ వస్తారు, ఎవడు సెకండ్ వస్తారు కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి పబ్లిక్ స్పీకింగ్ నేర్పించాలి, చిన్నప్పటి నుంచి వాళ్ళని డిబేట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించడం, ఇలా చాలా యాక్టివిటీస్ చేయించడం ద్వారా వాళ్ళలో వాళ్ళ థాట్ ప్రాసెస్ పెరిగి వాళ్ళ పర్సనాలిటీ నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతుందండి. దీని ద్వారా పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతూ సమాజంలో జరిగే అనేక విషయాల మీద వాళ్ళ ఆలోచన శక్తి పెంచే విధంగా ఈ హెల్తీ కాంపిటీషన్ చేయడం జరుగుతుంది. ఇది ఫోర్త్ వీక్ అండి. ఇవి మాత్రమే కాదండి, నెలకు ఒక ఆర్టికల్ పేరెంటింగ్కి సంబంధించి డిఫరెంట్ థాట్ ప్రాసెస్, అంటే ఇక మీద పేరెంట్స్కి కావాల్సిన పరిజ్ఞానాన్ని మొత్తం వన్ స్టాప్ సొల్యూషన్లో పేరెంట్స్ వాళ్ళ ద్వారా మీకు అందిస్తున్నాం. దాంతోపాటు గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. వివిధ రంగాలకు సంబంధించిన గెస్ట్ తీసుకునే చట్టు పిల్లలకి పేరెంట్స్కి ఐడియాస్ తీసుకొచ్చే విధంగా గెస్ట్ సెషన్స్ ఉంటాయి. అలాగే డైలీ 10-minute కనెక్షన్ టాస్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ నేను అంటాను. ఎంతమంది ఇది పేరెంట్స్కి నిజంగా ఇంపార్టెంట్ సార్? ఒక సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం అవచ్చు, ఒక ప్యూబర్టీ గురించి మాట్లాడాలన్నా, ఒక
గర్ల్స్ ఇంపార్టెన్స్ గురించి బాయ్స్కి నేర్పించాలన్నా, సింగిల్ చైల్డ్ ఉన్నా, సింగిల్ పేరెంట్ ఉన్నా, ఇవన్నీ కలిపి ఎలా నేర్పించాలో ఈ సెషన్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు ఇన్వెస్ట్ చేసే ఈ 10 మినిట్స్తో మీ పిల్లల భవిష్యత్తు మారుతుందంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? సార్ ఇంతకీ ఇది ఫ్రీయా సార్? ఫ్రీ కాదండి. ఒక రోజు ప్రోగ్రాం పెడితేనే దాదాపుగా మనం 1000 తీసుకునే టైంలో మనం ఉన్నాం. ఒకరోజే 10,000, 20,000 పెట్టి ఒక రోజు కేవలం ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టే ప్రోగ్రామ్స్కి ఇంత ఛార్జ్ చేస్తాం. బయటికి వెళ్తే ఒక సండే బయటికి వెళ్తే మనకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ అది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసే ఈ 10 మినిట్స్తో వాళ్ళ 80 ఏళ్ళ జీవితం బాగుంటుందంటే ఎంతమంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఆ 10 మినిట్స్ టైం. సార్ ఇంతకీ దీని ప్రైస్ ఎంత? ఆ ప్రైస్ వివరాలన్నీ మీకు నేను క్లియర్గా చెప్తానండి. మామూలుగా దీని వర్త్, ఇప్పుడు మాకు కౌన్సిలింగ్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైకాలజీ సెషన్ అయినా 2000, 3000, 4000 గంటకి మాత్రమే. ఇక్కడ మీకు 32 సెషన్స్ ద్వారా, అంటే 32 ఆదివారాలు మీకు డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో నేర్పించుకుంటూ వెళ్తాం. అలా కాకుండా ప్రతిరోజు మీకు పిల్లలకి బాండింగ్ పెంచడానికి మేము చాలా యాక్టివిటీస్ పంపిస్తాం. ఇవన్నీ కలిపి దాంతోపాటు పేరెంటింగ్ ఆర్టికల్స్, ఇంకా గెస్ట్ సెషన్స్, ఇవన్నీ కలిపి దాదాపుగా ₹1,00,000 వర్త్ సెషన్ని మీకు చాలా నామినల్ ఫీజులో తీసుకురావడం జరుగుతుంది. దీని ప్రైస్ 1 lakh కాదండి, 50,000 కాదండి. ఇంతకీ ఆ ప్రైస్ ఏంటి? ఇది అబ్రాడ్కి తగ్గట్టుగా వాళ్ళ పిల్లలకి వాళ్ళ టైమింగ్స్ తగ్గట్టుగా వేరుగా ఉంటుంది. ఇండియాలో ఉండే వాళ్ళకి ఇండియా టైమింగ్స్ తగ్గట్టుగా వేరుగా ఉంటుంది. వీటి గురించి పూర్తి వివరాలు కావాలన్నా, ప్రైస్ ఎంత తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి, లేదా ఈ కింద కనపడుతున్న లింక్ని ఒకసారి క్లిక్ చేసి ఈరోజు ఆ 1 lakh వర్త్ని మీకు ఎంత ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారో ఒక్కసారి దాంట్లోకి వెళ్ళి తెలుసుకొని రిజిస్టర్ చేసుకొని ఆగస్ట్ నుంచి ఏప్రిల్ దాకా జరగబోయే ఈ పేరెంట్శాల కరికులంలో మిమ్మల్ని అందరినీ అక్కడ నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్లో తీసుకెళ్ళాలని నేను రెడీగా ఉన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, 1000 బట్టలకు పెట్టేస్తాం, 1000 ఏదో వస్తువుకు పెట్టేస్తాం, కానీ అస్సలు ఇన్వెస్ట్ చేయాల్సింది పిల్లల హోలిస్టిక్ డెవలప్మెంట్కి. మనం ఎడ్యుకేట్ అయి పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాలనే ప్రతి తల్లిదండ్రులకి ఈ పేరెంట్శాల వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా ఈ చాట్ బాక్స్లో మీరు రాయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్శాల పేరెంట్స్ అప్డేట్ అయితేనే, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, ఎవరో సెలబ్రిటీస్ని వాళ్ళ ఫ్యాన్స్గా బతకడం కాదు, మీ పిల్లలకి రియల్ సెలబ్రిటీస్ మీరు అవ్వాలండి. పేరెంట్స్ ఆర్ ద రియల్ సెలబ్రిటీస్ చేయడానికి నేను ఎక్కడ స్క్రీన్లో కనపడను. ప్రతిరోజు కొత్తగా అడుగుతూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీతో బాండింగ్ పెరుగుతుంది. దాని గురించే ఈ పేరెంట్స్ అలా స్టార్ట్ చేశారు. ఫస్ట్ పాఠశాల ఫర్ పేరెంట్స్. థ్యాంక్ యూ.